మనందరికీ తెలుసు ఈ రామ జన్మభూమి ఏదైతే ఈ అయోధ్య ఏదైతే ఉన్నదో అంటే బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట దగ్గర 500 సంవత్సరాల ప్రతి భారతీయుడి యొక్క కళ ఆ కళని ఇవాళ సాకారం చేస్తూ అయోధ్యలో భవ్యమైన రామ మందిరాన్ని ఇవాళ నిర్మాణం చేసుకోవడం జరిగింది. కనుక ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నుండి ఒక ప్రత్యేక రైల్లో ఎందరో భక్తులు ఇవాళ అయోధ్యకి భక్తి పారవస్యంతో వారు రాముల వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. వారు చేసుకునేటువంటి పుణ్యం ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా దక్కాలని, రాముల వారి చల్లని చూపు మన తెలుగు వారిపై ఉండాలని, ఆంధ్ర రాష్ట్రంపై ఉండాలని చెప్పి ప్రార్థించమని చెప్పి వారికి నేను ప్రాధేయపడటం జరిగింది. ఇవాళ నిజం చెప్పాలంటే మన సంస్కృతి అంటే పాశ్చాత్య సంస్కృతి ఒరవడిలో మన పిల్లలు కొట్టుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ ఈ రాముని యొక్క మందిర స్థాపన మాధ్యమంగా మన పిల్లలకు కూడా మన చరిత్రని మన సంస్కృతిని తిరిగి వారికి గుర్తు చేసేటువంటి అవకాశం ఉన్నది. ఏ విధంగా అక్కడ రామ మందిరం ఉండేది, ఏ విధంగా దాన్ని ధ్వంసం చేయడం జరిగింది, తిరిగి మరి నరేంద్ర మోడీ గారు ఎందరో అంటే ఇది భారతీయ జనతా పార్టీ ఇవాల్టి కాల కాదు, మొదటి నుండి కూడా మన లాల్ కృష్ణ అద్వానీ గారు కూడా రథయాత్ర చేశారు ఈ అయోధ్యకు సంబంధించి. అదేవిధంగా అద్వానీ గారు కూడా ఈ యొక్క రామ మందిర నిర్మాణం గురించి వారు అనేక పర్యాయాలు వారు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఉందో ఎక్కడా మార్పు లేకుండా ఇవాళ తిరిగి నరేంద్ర మోడీ గారికి ఆ అదృష్టం దక్కింది. అయోధ్య రామ మందిర నిర్మాణం చేయటం, వారి చేతుల మీదుగా అక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరగడం అనేది అది ఊరికే వచ్చేది కాదు, ఎన్నో జన్మల పుణ్య ఫలితంగానే అది మనకి దక్కుతుందనేటువంటి విషయం. కనుక ఈ యొక్క రామ మందిర దర్శనానికి వెళ్తున్నటువంటి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సురక్షితంగా వెళ్ళి మళ్ళీ సురక్షితంగా తిరిగి రావాలని ఆ రాముల వారికి ప్రార్థిస్తున్నారు. దివ్యమైన భవ్యమైన బాలరాముడి ప్రతిష్టా కార్యక్రమ మహోత్సవం జరగటము ఇది యావత్ ప్రపంచంలో ఉన్న హిందువుల యొక్క ఘన విజయంగా మనం భావించుకోవచ్చు. భారత ప్రధాని మాననీయ నరేంద్ర మోడీజీ మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాననీయ యోగి ఆదిత్యనాథ్ గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల యొక్క మనోభావాల సంకల్ప ఫలమే అయోధ్యలో బాలరాముడి యొక్క దివ్య ప్రతిష్టా కార్యక్రమం. సుమారుగా 500 సంవత్సరాల నుంచి 4.5 లక్షల మంది బలిదానాలతో రాజ్యాంగ ప్రకారము మన న్యాయ వ్యవస్థని గౌరవించుకుంటూ చట్టపరిధిలో పోరాటం చేసి విజయాన్ని సాధించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల మనలో పొంది ఒక భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, ఇతర మతస్థులు కానివ్వండి, మా బాలరాముడు ఇది ధర్మానికి చిహ్నం అంటూ వారు ఆ వినూత్నమైన ఆ వేడుకల్లో పాల్గొనడము, ప్రపంచవ్యాప్తంగా విచ్చేసిన 7,000 మందిలో ఆంధ్ర రాష్ట్ర తరఫున నాకు కూడా ఆ భాగ్యాన్ని ప్రసాదించడము, మా విశ్వ హిందూ పరిషత్ తరఫున నేను దాంట్లో పాల్గొనడము చాలా ఆనందదాయకము.